హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే చాలా రోజుల తర్వాత అయితే లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నానండి. ప్లీజ్ మీరు తప్పకుండా నాకు సపోర్ట్ చేయండి. నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికైతే ట్రై చేస్తాను. ప్లీజ్ అండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మేమైతే బెంగళూరు నుండి ఆంధ్రాకి అయితే వెళ్తున్నామండి. మా చెల్లెలు పెళ్ళి ఉంది, అందుకోసం అనేసి బయలుదేరాం మేమైతే. ఇంకా ఈ జామకాయలు అయితే హెచ్ క్రాస్ దగ్గర దొరుకుతాయండి, చాలా బాగుంటాయి. మీరు ఎవరైనా ఆ రూట్లో పోయి ఉంటే నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా అవైతే 50 రూపీస్కి అయితే వాళ్ళు 10 ఏమో ఇచ్చారు. చాలా బాగున్నాయి, టేస్ట్ అయితే గింజలు తక్కువ ఉంటాయండి, చాలా బాగుంటుంది స్వీట్ అంతా. ఇంకా నాకేంటంటే ఇంట్లోనే వామిట్స్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఎక్కడైనా జర్నీ అంటే. అది ఎందుకో తెలీదు, ఆ ఫీలింగే అలా ఉంటుంది. మా ఆయన అంటాడు, ఇంకా ఊరికి వెళ్తున్నామంటే నీకు ఇంకా ఇంట్లోనే స్టార్ట్ అయిపోయాయా వామిట్స్, జర్నీ వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఆ రోజు ఏమి ఫుడ్ తినేకే అవ్వదు, ఫుల్ టైర్డ్గా ఉంటుంది. అందుకే నా ఫేస్ అలా మాడిపోయింది. ఇంకా మేమైతే వెళ్ళే దారిలో అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేసి, అలాగే మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళేసి అయితే వెళ్ళాము. ఇంకా ఇదైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరండి, చాలా బాగుంటుంది. మేమైతే చాలా రోజుల తర్వాత అయితే వెళ్ళాము. పచ్చని పంటలతో చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే, చుట్టూ పంటలేనండి. నాకైతే పాత రోజులు అయితే గుర్తు వచ్చేసాయి ఒక్కసారిగా. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాను. అంటే మా ఊరికి వెళ్ళే దారిలోనే వస్తుంది, కాకపోతే ఎప్పుడు అంత టైం ఉండదు వెళ్ళే టైము. అర్జెంటుగా వెళ్ళిపోతాము, వస్తూ ఉంటాము. ఇంకా ఈసారి మా మామ అయితే ఇట్లా వచ్చి కలిసేసి వెళ్ళండి అని చెప్పినారు. దానికే ఇంకా అక్కడికి వెళ్ళేసి టీ తాగేసి కొంతసేపు కూర్చొని మాట్లాడేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయామండి. ఇంకా దగ్గరలో అయితే మా మామ కూతురిది కూడా పెళ్ళి ఉంది, అది కూడా పోస్ట్ చేస్తాను. మాకు ఈ మధ్య ఎక్కువ పెళ్ళిళ్ళు వస్తున్నాయి, వెంటనే ఒక్కొక్కటి. అది చాలా దగ్గర వాళ్ళదే వస్తున్నాయి. బెంగళూరు టు ఆంధ్ర ఇలా వెళ్ళేది వచ్చేదే సరిపోయింది మాకి. ఇంకా ఇక్కడైతే మారమ్మ గుడి చాలా పవర్ఫుల్ అండి. ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి అయితే అక్కడ జాతర చేస్తారు, చాలా బాగుంటుంది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇక్కడ మా ఊరికి అయితే వచ్చేసాము. ఇంటి దగ్గర ఏమో మా మామ లేడు, ఇంకా బోర్ దగ్గర ఉంటే బోర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడే మాట్లాడిచ్చేసి ఇంకా మళ్ళీ మాకు ఈ రిసెప్షన్కి అయితే టైం అయిపోతుంది. అందుకోసం అనేసి అర్జెంటుగా బయలుదేరేసాము. ఓకే, 5:30 అయిపోయిందండి ఇక్కడే. ఇంకా ఇదైతే మరిమాన్ అయితే మా ఆయన వీడియో తీసుకో అని అన్నారు. చిన్నప్పుడు దీని కిందనే ఎక్కువ ఆడుకున్నారంట. ఈ మర్రి చెట్టుని చూసినప్పుడల్లా మా ఆయనకు భయం అయ్యేదంట. ఈ రోడ్డు ఉంది కదా, ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు ఆ మర్రి చెట్టు దాటేంత వరకు అయితే పరిగెత్తి వెళ్ళిపోయాడంట. ఎందుకో అలా దాంట్లో దయ్యాలు ఉంటాయి అవి ఇవి అని చెప్పి బెదిరించేవాళ్ళంట చిన్నప్పుడు. అందుకోసం అనేసి పరిగెత్తి వెళ్ళిపోయాడంట. అట్లని చెప్తా అన్నాడు మాకు అన్నీ అక్కడ. ఇంకా ఇంట్లో మా అత్తని అందరినీ పలకరించేసి అయితే ఇక్కడ మా ఊరికి అయితే వెళ్తున్నాము. మీలో ఎవరైనా ఈ రూట్ తెలిసి నాకైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, ఏ ఊరు ఏమి అనేది. ఇక్కడైతే మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకా పెళ్ళి వచ్చేసి మా చెల్లెలదండి, చెల్లెలంటే మా చిన్నాన్న కూతురుది. ఇంకైతే హడావిడిగా అయితే మేమైతే వెళ్తున్నాము, దగ్గరకు వచ్చేసామండి. ఇంకా మేము వెళ్ళేపాటికే మా చెల్లెలు వాళ్ళు కార్లోనే వెళ్ళిపోయినారు, 2 బస్సులు వెళ్ళిపోయాయి. ఇంకో బస్సు లాస్ట్ బస్సు అక్కడైతే ఉండింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోయామండి. ఫాస్ట్గా రెడీ అయిపోయి అర్జెంటుగా, అంటే అక్కడికి వెళ్ళాక రెడీ అయితే ఇంకా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 6:30 అయిపోయింది ఇక్కడ. ఇంకా అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవడము, మరి టైం ఉండదు, అందరూ ఇంకా అక్కడే ఉంటారు రిసెప్షన్లో. మనమేమో ఇంకా అక్కడ సపరేట్గా వెళ్ళి రెడీ అవుతా అంటే బాగుండదు కదా అనేసి ఇంట్లోనే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. ఇంకా కరెక్ట్ టైంకి అయితే అక్కడికైతే చేరుకునేసినాము. ఇంకా ఇక్కడైతే మా పిల్లలు, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలండి. ఇక్కడైతే మేమైతే సరదాగా నడుచుకుంటూ వస్తుంటే మా ఆయన తీసినారు. ఇంకా మా చెల్లెలు హస్బెండ్ చాలా బాగున్నారు కదా జంట అయితే, సూపర్గా ఉండినారండి ఇద్దరు, సూపర్ జోడీ. ఇంకా అక్కడైతే పవన్ కళ్యాణ్ ఫోటో అయితే గిఫ్ట్గా ఇచ్చారండి. ఎంతమంది అరిచారో అసలు ఆ ఫోటో ఇస్తాను ఇట్లా ఓపెన్ చేయగానే. అక్కడ అంతమంది ఉండినారనమాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకా ఇక్కడైతే ఫ్యామిలీ ఫోటో అండి.
ఆ ఫ్యామిలీ ఫోటో తీయడానికే హాఫ్ అన్ అవర్ పట్టింది పాపం ఆయనకి. అందరినీ ఇంకా కూర్చోబెట్టి అక్కడ ఇక్కడ అంతా సర్ది అంతా చేసేపాటికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ ఒక్క ఫోటో తీయడానికి. ఇంకా మేము స్టేజ్ పైనకి వెళ్ళి ఫోటో అంతా తీసుకున్న తర్వాత కిందకు వచ్చేసాము. ఆ తర్వాత ఏమో ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్ళి కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ అండి. ఒక్కొక్కరే వచ్చి గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారు. అవి ఎలాంటి గిఫ్ట్స్ అంటే ఇవే పరక జగ్గు ఇంకా కూరగాయలు. నాకు చెప్తుంటే అసలు చూస్తుంటేనే నవ్వు వస్తుంది ఇప్పుడు కూడా. చాలా సరదాగా ఉన్నింది. ఇంకా వాళ్ళకి ఏది ఇష్టం వస్తే అది ఎత్తుకొని వచ్చేసారు. ఇక్కడ చూస్తున్నారు కదా, బీరకాయలు కూడా వదలలేదు వాళ్ళైతే. ఆల్రెడీ ఆ బకెట్ ఫుల్ అయిపోయింది. ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉన్నారు. ఇంకా మేమైతే ఈ మధ్యలో అయితే మేము వెళ్ళేసి భోజనం చేసుకొని వచ్చేసాము. ఇక్కడైతే ఇంకా ఒక్క శాస్త్రం జరుగుతుందండి. ఎంత బాగా నవ్వుతుంది కదా మా చెల్లెలు మహాలక్ష్మిలాగా. నేనే నవ్విస్తున్నాను, ఊరికే ఉండను కదా. ఇంకా ఇక్కడైతే వక్కల శాస్త్రానికి అయితే రెడీ చేసి అందరికీ ఇట్లా ఆడబిడ్డలకైతే ఒక్కొక్క పిడికిడైతే ఇస్తారండి. ఫస్ట్ అయితే ఒక్కలు తనైతే ఎత్తుతుంది. ఆ తర్వాత పెళ్ళి కొడుకు వల్ల ఆడబిడ్డలకైతే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పిడికుడు ఇస్తుంది. ఇంకా అది అయిపోయి నుంచి అయితే మేమైతే వెళ్ళి పడుకునేసినామండి. అప్పటికే 2 o'clock అయిపోయింది. ఆ తర్వాత ఇది ఎర్లీ మార్నింగ్ నలుగులు పెడతారు కదా, ఆ శాస్త్రం అయితే జరిగింది. అంటే 5 o'clockకే స్టార్ట్ చేసినారు. ఇంకా అక్కడికి వచ్చి మళ్ళీ రూమ్ నుంచి నలుగులంతా పెట్టేసి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి రెడీ అయిపోయి వచ్చేసాము. ఇంకా రెడీ అయిపోయి వచ్చేపాటికేమో ఇక్కడ పెళ్ళికొడుకునైతే తీసుకొస్తున్నారు ముహూర్తానికి. పెళ్ళికొడుకుని పిలుచుకొని వచ్చి అక్కడ వదిలిన తర్వాత అయితే పెళ్ళికూతురుని అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే దండలు అయితే మార్చుకుంటున్నారు ఇద్దరు. ఇంకా నాకైతే ఇంకా అప్పుడు కూడా మళ్ళీ వామిట్ అయిపోయింది మార్నింగే. అస్సలు నా గోల ఆ రోజు చెప్పే కాదండి, అంత ఎక్కువగా ఉన్నింది నాకైతే. ఫుల్ టైర్డ్, తలనొప్పి, ఎందుకో తెలీదు జర్నీ చేస్తే నాకు అస్సలు అవ్వడమే లేదు ఈ మధ్య. ఇంకా ఇక్కడైతే తాళబొట్టు అయితే కడుతున్నారు. చాలా సరదాగా ఉన్నింది. ఇద్దరు అక్షింతలు వేసుకోవడము, ఆ తర్వాత దండలు మార్చుకోవడము. ఇంకా అవి రెండు ఒక ఎత్తు అయితే ఆ పంతులు గారు ఒక సైడ్ చెప్పేది చేయాలి, ఆయన చెప్పేది చేస్తుంటే తర్వాత ఈ ఫోటోగ్రాఫరు ఒకరు. ఇంకా ఫొటోస్ అంతా బాగా రావాలంటే ఇంకా వాళ్ళ పాపం చెప్పాలి కదా, చేసిందే 2 సార్లు చేయిస్తూ అన్నీ చేస్తున్నారు అక్కడ ఫోటోగ్రాఫర్స్. ఇంకా పెళ్ళి అయితే చాలా బాగా జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. మా చెల్లెలు మాత్రం సూపర్గా ఉన్నింది. అంటే రిసెప్షన్ డ్రెస్లో కూడా బాగుండింది, తర్వాత ఇలా పెళ్ళిలో కూడా పెళ్ళి కూతురు గెటప్లో కూడా చాలా బాగుండింది. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను.